అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ కుమార్ పెండియాల. నేను గత 3 సంవత్సరాల నుంచి జర్మనీలో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ప్రధానంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువగా వాడుతూ ఉంటాను. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రస్తుతం ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిట్లో చాలా అంటే చాలా తేలికమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఎందుకంటే మనం జావా తీసుకున్నా, సి తీసుకున్నా, సి ప్లస్ ప్లస్ తీసుకున్నా, పైథాన్‌కున్నంత తేలికమైన సింటాక్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి లేదు. అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం రాస్తుంటే ఒక ఆంగ్లేయం రచించినట్టు ఉంటుంది. దాంతోపాటు మనం ముందుగా ఈ కోర్స్ అవుట్లైన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కోర్స్ అవుట్లైన్ అనేది మనం 3 భాగాలుగా 3 సెక్షన్స్‌కి మనం తయారు చేయడం అనేది జరిగింది. తొలిది వచ్చేసరికి ప్రతి టాపిక్‌ని క్షుణ్ణంగా తెలియచేయడానికి అనేది మనం ఈ ఛానల్‌కి శ్రీకారం చుట్టాం. అంటే ప్రతి టాపిక్‌లో సబ్ టాపిక్ నుంచి చిన్న చిన్న వీడియోస్ చేసి దాన్ని లోతుగా మనం దాన్ని ప్రజలకి తెలియచేద్దాం అనే ఉద్దేశంతో అదొక కారణం. రెండోది వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానల్లో మనం క్విజెస్ అలాగే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మనం ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. దాంతోపాటు అసైన్మెంట్స్ ఇస్తానండి. దీనివల్ల ఏంటంటే మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం అనేది మనకు కూడా అర్థమవుతుంటుంది. మన కాన్ఫిడెన్స్ అంటే మన నమ్మకం అనేది మనకు తెలుస్తుంటుంది. అంటే బాగా నేర్చుకుంటున్నామా లేదా, ఎక్కడ మనం నేర్చుకోలేకపోతున్నాం, ఏది మనం ఎక్కువ సమయం పెట్టాలి అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి ఒక అవకాశం క్విజెస్ కానీ అలాగే అసైన్మెంట్స్ కానీ. ఖచ్చితంగా మీకు ఏమైనా ప్రశ్న ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. నేను స్పాంటేనియస్గా యాక్టివ్గా నేను దానికి స్పందిస్తా. అలాగే ఏమైనా క్విజ్ మీకు చాలా బాగా నచ్చిందనుకోండి, ఆహ్లాదం కలిగిస్తే లేదా కాస్త ఇంటరాక్టివ్గా ఉందనుకోండి, ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే అటువంటి రకమైన క్విజెస్ని నేను ఎక్కువ తయారు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. దాంతోపాటు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయనుకోండి, అంటే ఉదాహరణకు వచ్చేసరికి ఏమైనా అసైన్మెంట్, ఇప్పుడు మన అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఒక డెడ్ లైన్ పెడతాం. దానిలోపు ఎవరైతే అసైన్మెంట్స్ పూర్తి చేస్తారో నా ఆడియన్స్, నా ప్రేక్షకులు, వాళ్ళని కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే అవుట్పుట్ని కూడా కింద కుదిరితే రాయండి, దాని ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అలాగే ఆ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత ఎవరైతే చేయలేకపోయారో నేను ఆ సొల్యూషన్ వీడియో కూడా నేను తయారు చేసి అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు మనం ప్రతి ఒక్క సెక్షన్కి మనం ఒక లైవ్ వీడియో చేసుకుందామండి. ఎందుకోసం అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్. అంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఈ ఛానల్ని వీడియోస్ చూడకుండా ముందు ఈ ఛానల్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు మీ నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉంది, మీరు ఎంత బాగా నేర్చుకుంటున్నారు. ఉదాహరణకి ఏమీ రాని వాళ్ళు అనుకోండి, వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా, నేర్చుకున్న ఏ టాపిక్స్ వాళ్ళకి ఎక్కువ అర్థం కావట్లేదు, లేదా నేను చెప్పే విధానం కొన్ని మార్పులు చేర్పుల కోసం, ఇలా చాలా విషయాలకి మన లైవ్ సెషన్స్ అనేవి చాలా బాగా పనికొస్తుంటాయి. లేదా కొన్ని టిప్స్ ఇన్పుట్స్ మీరు కూడా ఇవ్వచ్చు. అంటే మీరు ఇలా చేయండి, మీరు అలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది. ఎందుకంటే నేను ఇక్కడ చిన్నపిల్లల నుంచి మనం ఫోకస్ చేస్తున్నాం. 10వ తరగతి చదువుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఈ కోర్సు అనేది తీసుకోవడం జరగవచ్చు. అలాగే ఒక ఇంటర్ చదువుతున్న విద్యార్థుల కోసం కానీ, బీటెక్ చదువుతున్న వాళ్ళ కోసం కానీ, ముఖ్యంగా ఎవరైతే నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి మారుదాం అనుకునే వాళ్ళకి మన వీడియోస్ అనేది చాలా బాగా పనికొస్తుంది అనే ఉద్దేశంతో, చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తీయడం జరుగుతుందండి. ప్రధానమైన ఇంకొక కారణం వచ్చేసరికి ఎవరైతే ఫీల్డ్స్ లైక్ డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్ ఆర్ డేటా సైన్స్, ఈ ఫీల్డ్స్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి పైథాన్ అనేది వెన్నుముక్క లాంటిది. సో పైథాన్ మనం ఎంత బాగా నేర్చుకుంటామో ఈ ఫీల్డ్స్లో మనం అంత ఎక్కువ విద్యని సంపాదించవచ్చు. అలాగే మన కోర్సులో మనం ఏమేమి తెలియజేస్తానని కూడా చెప్తాం. ఫస్ట్ పైథాన్ గురించి మనం పైథాన్ మొత్తం క్రాష్ కోర్స్ చెప్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డెప్త్. ఓకే, దాని తర్వాత సీక్వెల్లో మనం MySQL గురించి తెలియజేస్తాను, అలాగే PostgreSQL గురించి తెలియజేస్తాను. అట్లాగే వాటి రెండింటి మధ్య తేడా ఏంటని వాటిని తెలియజేస్తాను. దీంతోపాటు ఫర్దర్ అంటే ఇవి మాత్రం స్పెసిఫిక్ ఆడియన్స్కి మాత్రం, చాలా స్పెసిఫిక్ ప్రేక్షకులకు మాత్రమే నేను ఇది చెప్దాం అనుకున్నా. ఒక డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్స్ కోర్సెస్. ఓకేనండి. ఎందుకంటే నేను జర్మనీలో నా మాస్టర్స్ చేశా డేటా సైన్స్గా. సో నా మాస్టర్స్ మొత్తంలో నేను డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్ ప్లస్ మషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వీటన్నిటిని బాగా అధ్యయనం చేయడం జరిగింది, సాధన చేయడం జరిగింది. అలాగే నేను జర్మనీ అలాగే యూరోప్లో టాప్ రీసెర్చ్ కంపెనీ ఫ్రౌన్హోఫర్ ISOB, మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్రౌన్హోఫర్ ISOBతో నేను కలిసి కేస్ స్టడీ చేశాను. ఆ కేస్ స్టడీ మనం దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే
కాన్ఫరెన్స్లో దాన్ని పబ్లిష్ కూడా చేయడం జరిగింది. అలాగే స్ప్రింగర్ అంటే మన పేపర్ని కూడా పబ్లిష్ అవ్వడం జరిగింది. నేను ఆ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను యాజ్ ఎ రిఫరెన్స్, మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు నేను ఇంకా ఇద్దరు స్టూడెంట్స్, అంటే నేను ఆన్లైన్లో ఇద్దరు స్టూడెంట్స్ని నేను యాక్చువల్గా పైథాన్ ప్రోగ్రామింగ్ వాళ్ళకి నేర్పించడం జరిగింది. వాళ్ళ ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని, అంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ని ఇద్దరిని, వాళ్ళకి నేను ఫుల్ టెక్నికల్ నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు నాకు సజెస్ట్ చేయడం వల్ల మనం వచ్చిన యూట్యూబ్ ఛానలే పివిఎన్ అకాడమీ. అలాగే ఆఖరి మాట ఒకటి చెప్పి ఈ ఇంట్రడక్షన్ మనం పూర్తి చేసుకుందామండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే నేను 10 మంది నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని తయారు చేయడం అనేది జరుగుతుంది. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి అది రీచ్ అవ్వడం వల్ల చాలామంది పైథాన్ ప్రోగ్రామింగ్ ఉచితంగా నేర్చుకుంటారు. సంపూర్ణమైన పైథాన్ ప్రోగ్రామింగ్ అండి, అంటే మనం స్టెప్ బై స్టెప్ ఇన్ డెప్త్ మనం తెలియజేస్తాం. దాంతోపాటు కామెంట్స్ తెలియజేయండి, అంటే మీకు వీడియో నచ్చిందనుకో కామెంట్లో రాయండి. వీడియోలో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్లో రాయండి, ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా. ఎందుకంటే నేను ఇంత సమయం పెట్టి తీసేది ఎందుకంటే 10 మంది నేర్చుకోవాలనే ఉద్దేశంతో. అందుకు మీకు ఏదైనా విధానం, అంటే నేను చెప్పేది ఇంకొద్దిగా బెటర్గా చెప్తే కొన్ని మార్పులు చేర్పులు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మనం కొత్త వీడియోస్ రాగానే మీకు ఎమ్మటనే అందుబాటులో వచ్చేటట్టు యూట్యూబ్ మిమ్మల్ని నోటిఫై చేయడం కోసం. అది ప్రస్తుతానికి మనం వారానికి 2 వీడియోలు చొప్పున విడుదల చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ప్రేక్షకులు దాన్ని 2 కాదు 3 అంటే దానికి తగ్గట్టు నేను ఆలోచిస్తానండి. ప్రస్తుతానికైతే 2 అనుకుంటున్నాం. ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో అయిపోయిందండి. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.